హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసా కదండి, డీమార్ట్కి వెళ్ళి పిల్లల గురించి నేను కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చా అని చెప్పి. సో వాటిలో నేనైతే ఈరోజు పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పానీపూరి వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అసలు నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఎవ్రీడే మా సుసన్నకి మా షాని తల్లికి ఇద్దరికి నేను స్నాక్స్ మార్నింగ్ టైం స్కూల్కి అయితే పెట్టి పంపించేస్తాను. సో ఈవినింగ్ లేచేసరికి లేదా మా సుసన్న వచ్చే టైంకి స్నాక్స్ అయితే ఇవ్వమని అడుగుతుంది. సో అంటే ఇంతకు ముందు ఏం జరిగేదంటే, వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో మాకు షాప్ అయితే ఉందండి. ఆ షాప్కి అయితే తీసుకువెళ్ళేదాన్ని. అక్కడ పనికొచ్చే ఒక్కటి కూడా కొనేవారు కాదు. అన్నీ ప్యాకెట్ ఫుడ్సే, బింగో, లేస్, మూల్ దాల్, ఇట్లా ప్యాకెట్ ఫుడ్సే ఉండేవి. బిర్యానీ అంట, ఇంకా చాలా జెల్లీస్. వాటితో పాటు ఏం చేసేవారు, ఐస్ క్రీమ్స్ కూడా తీసుకునేవారు. ఐస్ క్రీమ్స్ తినడం వల్ల వీళ్ళకి కోల్డ్ కాఫ్ అయితే చాలా ఇదిగా ఇబ్బంది పడిపోయింది మా పెద్దమ్మాయి. సో ఇంకా వెళ్తే ఇలా కాదని చెప్పి, ఎలానో మా సుసన్న స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెడుతుంది కదా, సో తను పేచీ పెట్టకుండా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని చెప్పి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. తనకి నచ్చినవి కొనిస్తుంటే స్కూల్కి అయితే నవ్వుతూ వెళ్తుంది కదా అని చెప్పి లాస్ట్ టైం డీమార్ట్లో టాయ్ అయితే తీసుకున్నాము. సరే కదా అని చెప్పి ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా తనకి నచ్చినవి కుక్ చేసి పెడదామని చెప్పి, తనకి నచ్చినవి ఏంటి అని అడిగితే చెప్పిందనమాట. పానీపూరి అయితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా పానీపూరి అయితే తింటాము. మేము బయట ఎస్ఎల్వి చాట్ బండర్ దగ్గర ఈ పానీపూరి తింటాము. సో అక్కడ 8 పూరీస్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ తీసుకుంటారు. బయట అయితే 20 రూపీస్ పానీపూరి. అయితే బయట ఏం జరుగుతుందంటే ఫాస్ట్గా ఇస్తారు. పిల్లలు అంతా స్పీడ్గా తినలేరు కదండి. అందుకని చెప్పి పిల్లలు మేము ప్రశాంతంగా కూర్చుని, మనం ఎంత టైం అయినా కూర్చుని తినొచ్చండి అక్కడ. సో అందుకని చెప్పి మేము ఎప్పుడు అక్కడికే తీసుకుని వెళ్తాము. నాకు అసలు తెలియదు ఇలా రెడీమేడ్లో పానీపూరివి ఉంటాయని చెప్పి. ఒకరోజు మా సుసన్న షార్ట్ వీడియోలో చూస్తుంటే ఇలా పానీపూరి షార్ట్ వీడియో కనిపించింది. మమ్మీ ఇవి ప్రిపేర్ చేయని అడిగింది. సరే కదా, ఇవి దొరుకుతాయా రెడీమేడ్లో కూడా అని చెప్పి అప్పుడు సెర్చ్ చేస్తే నేను బ్లింకిట్లో అయితే తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా పానీపూరీలు ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడుతుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినడం ఇంకా హ్యాపీగా అనిపించింది. పానీపూరితో పాటు పాస్తా కూడా ట్రై చేసాము. సో అదైతే అంత ఇంట్రెస్ట్గా అయితే తినలేదు. నాకు కూడా నచ్చలేదు ఎందుకో, అంటే కొత్తగా అనిపించింది. అంటే నేను ముందే ప్రిపేర్ చేస్తాను, అది అప్పటికప్పుడు హాట్గా తింటే బాగుంటుందంట. సో నేను ముందు ప్రిపేర్ చేయడం వల్ల అది ఏమైందంటే డ్రై అయిపోయింది, మొత్తం గట్టిగా అయిపోయింది. అందుకని చెప్పి దాని టేస్ట్ అయితే నాకే నచ్చలేదు. సో ఇంకా నెక్స్ట్ టైం అయితే పాస్తా అయితే తీసుకోను, పానీపూరి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకుంటాను. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఈరోజు అయితే ట్రై చేశాను. చాలా ఇష్టంగా తినింది మా సుసన్న. తను కూడా ఎవ్రీడే స్కూల్కి ఇలా స్నాక్స్ కుక్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడవకుండా అయితే స్కూల్కి వెళ్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలా ఏడవకుండా వెళ్ళడమే కావాలి నాకు. పానీపూరి వాటర్ వచ్చి సేమ్ మేము ఎస్ఎల్వి చాట్ బండర్లో ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ ఇక్కడ మాకు అనిపించింది. నేను అనుకునేదాన్ని ఇంతకుముందు నాకు ఇది తెలియలేదు కదా. నేను ఏమనుకునేదానంటే పానీపూరి వాటర్ ఎంత టేస్టీగా ఉంటుంది, వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారా అని అనుకునేదాన్ని. ఇవన్నీ రెడీమేడ్లోనే దొరుకుతున్నాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. సేమ్ టేస్ట్ ఉంది. ఇంకా పానీపూరి వాటర్లో ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కూల్గా ఎమ్మీగా తినొచ్చు.
ఇలా అయితే నేను ప్లాన్ చేసి ఫైనల్గా సుసన్నాని ఏడవకుండా అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టపడతారు, లేదా ఎలాంటి ఇస్తే స్కూల్కి వెళ్తారు అనేది అబ్జర్వ్ చేసి పిల్లలకి వాళ్ళకి నచ్చిన వేలో వండి పెడితే వాళ్ళు కూడా చక్కగా మన మాట వింటారు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.